వెల్కమ్ టు షణ్కా రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి కారము నిమ్మరసం వేసి దోసకాయ పప్పు అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎలా చేద్దామో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా దోసకాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీలైనంత సన్నగా కట్ చేసుకుంటూ త్వరగా ఉడుకుతాయండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్య కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నది ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఒక 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత అవి ఒకసారి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకున్న తర్వాత కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత చిన్న స్పూన్ తోటి ఒక 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలండి. చిన్న స్పూన్ తోటి ఒక 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకున్న తర్వాత అది కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని తాలింపుకి అంతా పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత తీసుకుంటేనే ఇలా ఉడికి ఉంటుంది. బాగా ఉడికిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల కారము తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి కారం వేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న కందిపప్పు నేను ఒక చిన్న గ్లాసుడు కందిపప్పు ఉడికించుకొని ముందుగానే పక్కకు పెట్టుకున్నాను. ఆ పప్పులోకి మళ్ళీ కొన్ని వాటరు అదే గిన్నెలోకి తిప్పుకొని పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి కారము చివరిలో వేసుకున్నాం కదా, అంటే పప్పు వేసుకునే ముందే వేసుకున్నాం కదా, అందుకని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. నేను ఒక కాయ మొత్తం నిమ్మరసం వేస్తున్నాను. ఈ పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. మాకు ఒక కాయ నిమ్మరసం మొత్తం పట్టింది. తర్వాత అది కూడా కలుపుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. ఒక బౌల్లోకి దోసకాయ పప్పు మొత్తం తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. రైస్లోకి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి కారంతో నిమ్మరసంతో దోసకాయ పప్పు రెడీ అయిపోయినట్లేదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.